హలో అండి, నేను డాక్టర్ నయని, కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. చాలామంది ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే కపుల్లో న్యాచురల్గా అంటే చిన్న మెడికేషన్తోనో లేదంటే ఐయుఐతోనో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే కొద్ది మందికి ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది అవసరం ఉంటుంది. సో ఐవీఎఫ్ ప్రాసెస్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి మీ డాక్టర్ మీకు ఆ ప్రాసెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఏ రోజు రావాలి, ఎగ్స్ అంటే ఫాలికల్స్ పెరగడానికి ఎలా ఎన్ని రోజులు ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎగ్ కలెక్షన్ ఎప్పుడు ఉంటుంది, ప్రాసెస్ ఎప్పుడు చేస్తారు, ఎన్ని రోజులు పడుతుంది దీనికి అనేది అన్నీ కూడా క్లియర్గా ముందు మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ చేయించుకునే టైంలో మనం అనుకోని సిచ్యువేషన్స్ ఎదుర్కోవచ్చు అనమాట. సో అలా అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక్కొక్కసారి మనం ఆ ప్రాసెస్ అనేది ఆ మంత్లో క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో ఎలాంటి కండిషన్స్లో మనకి ఎలాంటి అనుకోని పరిస్థితులు ఎప్పుడెప్పుడు ఎదురవ్వచ్చు, అలాంటివి ఏంటి, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఎలాంటివి ఉండొచ్చు ఐవీఎఫ్ ప్రాసెస్లో అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ముందుగా మనకి ఐవీఎఫ్ ప్రాసెస్ చేసుకునే కపుల్కి డాక్టర్ అంతా క్లియర్గా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు సెకండ్ డే ఆఫ్ సైకిల్ రమ్మని చెప్తారు. సో యూజువల్గా ఈ సెకండ్ డే సైకిల్లో వచ్చినప్పుడు మీకు ఒక స్కాన్ చేయడం జరుగుతుంది, ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీ. ఆ స్కాన్లో మీ ఫాలికల్స్ అంటే ఓవరీస్లో ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి ఆ రోజు, సెకండ్ డే రోజు నంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఎన్ని ఉన్నాయి, సిస్ట్ ఏమైనా ఉందా అనేది చెక్ చేస్తారనమాట. ఒకవేళ ఆ రోజు స్కాన్లో కనుక సిస్ట్ లాగా ఉంటే అంటే వాటర్ ఫిల్డ్ ఒక నీటి గడ్డలాగా ఏమైనా ఉంది అనుకోండి, అప్పుడు మనకి అది ఏ రకమైన సిస్ట్ అంటే ఫంక్షనల్ సిస్ట్ అంటే హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే సిస్టా లేకపోతే నార్మల్ సిస్టా అనే దాని గురించి బ్లడ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఒకవేళ కనుక ఆ సిస్ట్ అనేది ఫంక్షనల్ సిస్ట్ అని అనిపించినా లేకపోతే దాని సైజ్ ఎక్కువగా ఉన్నా మీకు ఆ మంత్లో ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో మీరంతా ప్రాసెస్ కోసం రెడీ అయ్యి వచ్చి సడన్గా సిస్ట్ ఉంది క్యాన్సిలేషన్ అనగానే షాక్ అవుతారు, ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు. ఎందుకంటే అలా ఉన్నప్పుడు మనకి రెస్పాన్స్ అనేది కరెక్ట్గా ఉండదు. కొన్నిసార్లు మనకి తప్పనిసరిగా అదే నెలలో మనం ముందుకెళ్ళాలి అనుకుంటే మీ డాక్టర్ ఆ సిస్ట్ని అంటే ట్యాప్ చేయడం అంటే లేదంటే యాస్పిరేట్ దాంట్లో ఫ్లూయిడ్ని యాస్పిరేట్ చేసే ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. దీన్ని సిస్ట్ యాస్పిరేషన్ అని అంటారు. సో సెకండ్ ఏంటంటే మీకు సెకండ్ డే వచ్చినప్పుడు హార్మోన్ టెస్ట్లు అడ్వైజ్ చేయడం జరుగుతుంది. FSH అన్న హార్మోన్, LH అన్న హార్మోన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఈ హార్మోన్స్ అని లెవెల్స్ అన్ని చూసుకుంటారు. ఈ హార్మోన్ లెవెల్స్ అన్ని మనకి సెకండ్ డే ఉండాల్సినట్టు ఉంటేనే మీకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ హార్మోన్ లెవెల్లో కూడా ఏమన్నా తేడాలు ఉన్నా కూడా మనకి ప్రాసెస్ అనేది ఆ సైకిల్లో క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీ బాడీ వెయిట్ని బట్టి, మీ AMH లెవెల్స్ని బట్టి, మీ యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అంటే సెకండ్ డే స్కాన్లో ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి, తర్వాత మీ హార్మోన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ గమనించుకొని మీకు ఒక డోస్ అనేది ఫిక్స్ చేస్తారు. ఆ డోస్ ఇంజెక్షన్స్ అనేవి డైలీ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అలా డైలీ తీసుకునే ఇంజెక్షన్స్ ఏంటంటే ఆ ఫాలిక్యులర్ గ్రోత్ కోసం ఇస్తారనమాట. అప్రాక్సిమేట్గా ఒక 10 days అన్న ఇంజెక్షన్స్ ఉంటాయి. సో ఈ ఫాలిక్యులర్ గ్రోత్కి ఇచ్చే ఇంజెక్షన్స్తో పాటు ఇంకొక స్పెషల్ ఇంజెక్షన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంజెక్షన్ ఏంటంటే ఆ ఫాలికల్ అనేది త్వరగానే రిలీజ్ కాకుండా, ఎగ్ ముందుగానే రిలీజ్ కాకుండా ప్రివెంట్ చేసే ఇంజెక్షన్ అనమాట. సో ఈ ఇంజెక్షన్ అనేది మీరు టైం ప్రకారం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. టైం ప్రకారం తీసుకున్నట్టయితే ఒక్కొక్కసారి ముందే ఎగ్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో తర్వాత ఈ ప్రాసెస్లో మీకు మధ్యలో కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు, అవసరమైన చిన్న చిన్న ప్రొసీజర్స్ కూడా అవసరం పడవచ్చు. సో అవి మీకు ఎప్పటికప్పుడు మీ డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, అవి మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అనస్థీషియాకి సంబంధించి కానీ లేకంటే మధ్యలో హార్మోన్ లెవెల్స్ చూసుకోవడం కానీ ఇలా రకరకాల టెస్టులు ఉండొచ్చు అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే మనం ఎగ్ కలెక్షన్కి మనం ముందుకెళ్తామో ఆ ఎగ్ కలెక్షన్ అనేది చేసినప్పుడు దానికి ఎగ్ కలెక్షన్ చేసే ముందు ఒక ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే ఫైనల్గా ఆ ఎగ్ అనేది మెచ్యూర్ అవ్వడానికి ఇచ్చే ఇంజెక్షన్. ఈ ఇంజెక్షన్ అనేది యూజువల్గా నైట్ టైంలో ప్రిఫర్ చేస్తారనమాట. ఎందుకంటే ఎగ్ కలెక్షన్ అనేది మార్నింగ్ అవర్స్లో చేసుకోవాలి
చేసుకోవడానికి. సో ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది మీకు ప్రిస్క్రైబ్ చేసిన టైంలోనే ఖచ్చితంగా అదే టైంకి తీసుకోవాల్సి ఉంటుంది. అది కనుక మీరు టైం మిస్ అయితే, అంటే ముందు కానీ వెనక కానీ తీసుకున్నట్టయితే ఒక్కొక్కసారి ముందే ఎగ్స్ రిలీజ్ అయిపోవడము, లేదంటే ఇమ్మెచ్యూర్ ఎగ్స్ రావడము అనేది జరుగుతుందన్నమాట. సో ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది మీరు మీ డాక్టర్ చెప్పిన టైంకి ఖచ్చితంగా వేసుకోవాలి. తర్వాత ఇంజెక్షన్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి కోల్డ్ చైన్ అనేది మెయింటైన్ అవ్వాలన్నమాట. కొన్నిసార్లు ఎగ్స్ కలెక్షన్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి ఆ ఫాలికిల్స్ యాస్పిరేట్ చేసినప్పుడు దాంట్లో మనకి ఎగ్ అనేది రాకపోవచ్చు, అంటే ఎంప్టీ ఫాలికిల్స్ అంటారు. చాలామంది కామన్గా అడుగుతారు ఏంటంటే అంతా బాగానే ఉంది, ఎగ్స్ బాగానే పెరుగుతున్నాయి అని చెప్పారు, మాకు ఎందుకు ఎగ్స్ రాలేదు ఇప్పుడు తీసిన తర్వాత అని. అంటే మనము స్కాన్లో చూసేది ఫాలికిల్ అంటే ఫ్లూయిడ్ ఫిల్డ్ ఒక బ్యాగ్ లాగా, అంటే ఎగ్ ఆ ఫాలికిల్ లోపల ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, ఆ ఫ్లూయిడ్లో మనకి ఊసైట్ అంటే ఎగ్ ఉంటుంది. అది మన కంటికి కనిపించదు, మనకి స్కాన్లో కూడా కనిపించదు. మనకి స్కాన్లో ఓన్లీ ఫాలికిల్ మాత్రమే కనిపిస్తుంది. ఆ ఫాలికిల్ ఫ్లూయిడ్ని మనం ఎగ్ కలెక్షన్ అప్పుడు మనం దాన్ని యాస్పిరేట్ చేసి మైక్రోస్కోప్ కింద స్క్రీన్ చేసినప్పుడే దాంట్లో మనకి ఎగ్ ఉందా లేదా, దాని క్వాలిటీ ఎట్లా ఉంది, మెచ్యూర్ ఎగ్ అయినా కాదా అనేది అర్థమవుతుంది అనమాట. సో కొన్నిసార్లు మనకి ఊసైట్స్ అనేవి రావచ్చు, కానీ అవి ఇమ్మెచ్యూర్ ఉండొచ్చు, లేదంటే క్వాలిటీ బాగుండకపోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా సందర్భాలు కూడా మనకి ఎదురు కావచ్చు అనమాట. కొన్నిసార్లు మనకి ఎగ్ కలెక్షన్ చేసినప్పుడు అదే టైంలో మనకి హస్బెండ్ స్పర్మ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెష్గా. అయితే కొంతమందిలో ఒక్కొక్కసారి ఆ స్ట్రెస్ వల్ల స్పర్మ్ అనేది ఇవ్వడం ఇబ్బంది అవుతుంది అనమాట, సెమెన్ కలెక్షన్. చాలా సెంటర్స్ ఏం చేస్తాయంటే ఇలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ముందుగానే హస్బెండ్ శాంపుల్ అంటే పార్ట్నర్ది శాంపుల్ అనేది తీసుకొని ముందుగానే ఒక శాంపుల్ బ్యాకప్గా ఫ్రీజింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఫ్రెష్ శాంపుల్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుందో అప్పుడు మనము ఆ బ్యాకప్ శాంపుల్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే అలా కూడా చేయరాని సందర్భాల్లో బ్యాకప్ శాంపుల్ లేదు అన్నప్పుడు హస్బెండ్కి టీసే అన్న ఒక పద్ధతి ద్వారా డైరెక్ట్గా మనం టెస్టిస్ నుండే స్పర్మ్స్ తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. లేదు మనకు అట్లా అవైలబుల్ లేదు అని అంటే ఆ ఎగ్స్ని మనం ఒక్కొక్కసారి ఫ్రీజింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. ఇకపోతే కొన్నిసార్లు ఇప్పుడు మనము ఎగ్ స్పర్మ్ కలిపిన తర్వాత ఇంక్యుబేటర్లో పెట్టినప్పుడు మనకి ఎంబ్రియోగా అది మారాలి, కానీ కొన్ని సందర్భాల్లో అది ఎంబ్రియోగా కన్వర్ట్ కాకపోవచ్చు అనమాట, ఆ గ్రోత్ అనేది ఉండకపోవచ్చు. అదేంటి మనకి ఎగ్స్ వచ్చాయి బాగానే ఉన్నాయి, ఎగ్సీ ప్రాసెస్ చేసాము, మాకు ఎందుకు ఎంబ్రియో ఫామ్ కాలేదు అని అంటే ఆ ఎంబ్రియో ఫామ్ అవ్వడం అనేది కల్చర్ కండిషన్స్ పైన, ఊసైట్ క్వాలిటీ పైన, స్పర్మ్ క్వాలిటీ పైన డిపెండ్ అవుతుంది. సో ఒక్కొక్కసారి డే 3కి ఎంబ్రియోస్ మారచ్చు, కానీ అది డే 5 వరకు అంటే బ్లాస్టోసిస్ట్ స్టేజ్ వరకు కూడా పెరగకపోవచ్చు. సో ఇలా మనకి కొన్ని సందర్భాల్లో మనం అనుకోని సిచ్యువేషన్స్ అనేవి ఎదురు కావచ్చు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు ఎందువల్ల, ఏ కారణం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది ఏంటి అని చెప్పి మీ డాక్టర్తో డిస్కస్ చేసి ఇలాంటి సిచ్యువేషన్ మనకి నెక్స్ట్ సైకిల్లో రాకుండా ఉండాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది మీరు ముందుగానే డిస్కస్ చేసి ముందుకు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.